ఎప్పుడూ చేసేలా కాకుండా కోడిగుడ్లు ఇలా వండుకుంటే బాగుంటుంది. రెండు ఉల్లిపాయలు కోసుకొని పక్కన పెట్టుకుందాం, 2 పచ్చిమిరపకాయలు, అలాగే 2 టమాటాలు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఒక 2 యాలక్కాయలు, 2 లవంగాలు ముగ్గలు వేసుకొని అది పొడి చేసి పక్కన పెట్టుకుందాం. గుడ్లు కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టి అందులో 2 చెంచాలు నూనె పోసుకుందాం. నూనె వేడెక్కాక ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుందాం. కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం, 1 స్పూన్. టమాటాని గుజ్జు చేసి పెట్టుకున్నది ఇప్పుడు వేసుకుందాం. దాన్ని కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకుందాం. ఇప్పుడు 2 చెంచాలు కారం చిన్న స్పూన్తో వేసుకున్నా నేను. మీరు పెద్ద స్పూన్తో అయితే 1 సరిపోయిద్ది. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని గుజ్జు చేసి అది వేసుకుందాం కొంచెం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇందా చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి వేసుకుందాం. అది కూడా వేసుకొని కలుపుకొని 1 సెకండ్ దాన్ని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 సెకండ్లు ఉంచుదాం మగ్గేదాకా. మగ్గినాక కొంచెం నీళ్ళు పోసుకుందాం. మూత పెట్టుకొని నీళ్ళు మరిగేదాకా ఉందాం. ఇప్పుడు గుడ్డు కొట్టి అందులో వేసుకుందాం.
మూత పెట్టుకొని ఎగిరేదాకా చూసుకుందాం. ఎగిరేయి ఇప్పుడు అవి తిరగేద్దాం. ఇప్పుడు బాగా మగ్గింది, సరిపోయిద్ది. ఇలా అయితే సరిపోయిద్ది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకుందాం, లేకపోయినా పర్వాలేదు, ఏం కాదు. ఈ కూర